అంటే గిద్యోను. తను ఒక సాధారణ రైతు. ఇశ్రాయేలు జనాన్ని మిద్యానీయులు బాధిస్తుండగా, దేవుడు తన ప్రజలను రక్షించేందుకు ఆయన్ని ఎంచుకున్నాడు. ఒకరోజు గిద్యోను గోధుమలు దుల్లగోడుతుంటే, యెహోవా దూత వచ్చి ఇలా అన్నాడు. యెహోవా నీతో ఉన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోను ఆశ్చర్యపడ్డాడు. నేను బలహీనుడిని దేవుడా, నన్నే ఎందుకు ఎంచుకున్నావు? అతడు, దేవుని మాటలు నిజమా అనే ధృవీకరణ కోసం ఒక బలి సిద్ధం చేసి బండమీద ఉంచాడు. దూత తన కర్రతో తాకగానే, దేవుని అగ్ని వచ్చి బలిని కాల్చేసింది. తరువాత గిద్యోను మరోసారి ధైర్యం కోసం దేవునిని ఇలా అడిగాడు. ఒక గొర్రె బొచ్చు నేలపై ఉంచుతాను. బొచ్చు తడిగా, నేల పొడిగా ఉంటే, నీవే నన్ను పిలిచినవాడవని తెలుసుకుంటాను. ఇది జరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఇలా అడిగాడు. ఇప్పుడు బొచ్చు పొడిగా, నేల అంతా తడిగా ఉండాలి. ఇది కూడా దేవుడు అద్భుతంగా నెరవేర్చాడు. ఇప్పుడు గిద్యోనుకు పూర్తి ధైర్యం వచ్చింది. దేవుని మాటకు విధేయంగా, కేవలం 300 మందితో మిద్యానీయుల శక్తివంతమైన సైన్యాన్ని ఓడించాడు.